హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ. అందరూ రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా, ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది, కమ్మగా కడుపు నిండా తింటారు. సరే అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలాగ కట్ చేసుకొని వేడివేడి నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అలా చేయడం వల్ల అందులో ఏమైనా పురుగులు ఇలాంటివి ఉంటే అన్నీ పోతాయి. ఈ విధంగా వేడి నీళ్ళు వేసేసుకోండి. కాలీఫ్లవర్లో ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకుంటే కర్రీలో కలిసిపోయి చెదిరిపోతాయి ముక్కలు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద టొమాటో పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో జీడిపప్పు వేసుకోండి, నేనైతే వేయను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపట్లాడుతూ ఉన్నప్పుడు కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేసుకొని ఇందులోనే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేయగానే సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ట్రాన్స్పరెన్సీ వచ్చాక కొంచెం సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా ఇందులోకి వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా కాలీఫ్లవర్ని నూనెలో బాగా వేయించడం వల్ల చాలా బాగుంటుంది కూర టేస్ట్ అనేది. ఒక 2 లేదా 3 నిమిషాలు కాలీఫ్లవర్ని ఈ విధంగా నూనెలో ఫ్రై చేయండి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ త్వరగానే మగ్గిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఇప్పుడు కాలీఫ్లవర్ మూత తీసి చూస్తే మగ్గిపోయి ఉంటుంది. మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలిసిలా కలుపుకొని అందులో 1 టీ స్పూన్ కారం, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం నేను 1 టీ స్పూన్ వేసాను కదా, మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఒక 2.5 టీ స్పూన్లు వేసుకోండి కారం ఎక్కువ తింటే. ఒకవేళ నార్మల్గా తినే వాళ్ళకి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ముందుగా టమాటా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ నుండి వచ్చే పచ్చివాసన అంతా పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా నుండి వచ్చిన పచ్చివాసన పోయి కూర దగ్గరికి అయ్యేటప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఇందులో వాటర్ వేయవలసిన పని అయితే లేదు. మీకు కావాలి అంటే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి, నేనైతే వేయను, దగ్గరగా చేస్తాను ఈ కర్రీ. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఒకసారి కలుపుకొని. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కాలీఫ్లవర్ కర్రీ. ఈజీగా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ బాక్స్లకు పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, రెగ్యులర్గా మీరు చేసే స్టైల్ కాకుండా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.